Hello friends. So as you all know, ఇవాళ మార్నింగ్ 6 o'clock మార్వల్ది శాండియాగో కామికాన్లో ప్యానెల్ అనేది జరిగింది. సో అక్కడ అనుకున్నంత లెవెల్లో కాకపోయినా స్టిల్ కొన్ని క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ అనేవి ఇచ్చారు. సో అవేంటియో వన్ బై వన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో స్టార్ట్ అయ్యాక ఫెంటాస్టిక్ ఫోర్లో మనం చూసిన హర్బీ రోబోట్ని స్టేజ్ మీద తీసుకొచ్చారంట. ఆ తర్వాత కొంచెంసేపు హడావుడి చేశాక కెవిన్ ఫైవ్కి మైక్ తీసుకుని మార్వల్ హిస్టరీ అంటే హాల్ హెచ్ లో మార్వల్ ఎలాంటి రిలేషన్ ఉందో అది మొత్తం చెప్పాడంట. బికాస్ మార్వల్ కి హాల్ హెచ్ కి ఒక మంచి కనెక్షన్ అనేది ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి అవెంజర్స్ మూవీ క్యాస్ట్ గానీ అన్ని కూడా అక్కడే వాళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ మాటలో మాట కెవిన్ ఫైగి విజన్ క్వెస్ట్ గురించి చెప్పాడు. ఆ సిరీస్ యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడో నాకు తెలిసి 1 year బ్యాక్ షూట్ చేశారు. సో దాన్ని ఫైనలీ వాళ్ళు ఈ అక్టోబర్ లో రిలీజ్ చేయొచ్చు అంట. అండ్ అలాగే కెవిన్ ఫైగి చెప్పాడు, ఏదైతే వాళ్ళు వాండా విజన్ ట్రిలాజీ ఏదైతే స్టార్ట్ చేశారో, లైక్ ఫస్ట్ వాండా విజన్, ఆ తర్వాత అగాథా సిరీస్, ఇప్పుడు విజన్ క్వెస్ట్ అనేది ఆ ట్రిలాజీని కంప్లీట్ చేస్తుందంట. అంటే వాండా స్టోరీ ఏదైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఈ విజన్ క్వెస్ట్ తో ఆ మొత్తం స్టోరీ కంప్లీట్ అవుతుందని కెవిన్ ఫైగి అనౌన్స్ చేశాడు. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఒక్క సిరీస్ తప్ప మిగతా ఏ సిరీస్ గురించి ఈ మొత్తం ప్యాన్ లో కెవిన్ ఫైగి మాట్లాడలేదు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళకు కూడా అర్థమైంది, వాళ్ళ సిరీస్ అవన్నీ అనౌన్స్ చేసి ది లిటరలీ ఎఫ్డ్ అప్. సో అందుకే కెవిన్ ఫైగి ఈసారి ఎటువంటి సిరీస్ కానీ యానిమేటెడ్ సిరీస్ కానీ అలాంటి ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయలేదు. జస్ట్ ఓన్లీ మూవీస్ గురించి ఆర్ క్యాస్ట్ గురించి మాట్లాడేసి స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోయాడు. సో మరి చూడాలి ఓవరాల్ ఈ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సిరీస్ మొత్తాన్ని వీళ్ళు ఎలా కంటిన్యూ చేస్తారనేది. బట్ మొత్తానికి విజన్ క్వెస్ట్ గురించి పెద్ద హడావుడి చేయకుండా జస్ట్ మాటలో మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ దీని తర్వాత ఒక క్రేజీ విషయం చేశారు, విచ్ ఈస్ గోస్ట్ రైడర్ మూవీని అఫీషియల్ గా అక్కడ స్టేజ్ మీద కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకా క్రేజీ పార్ట్ ఏంటంటే రైన్ గాస్లింగ్ ఈస్ గోయింగ్ టు ప్లే గోస్ట్ రైడర్. సో అక్కడ రైన్ గాస్లింగ్ వచ్చి దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడాడు. కానీ ఇక్కడ ఇంకో బెస్ట్ పార్ట్ ఆర్ ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ మూవీని షాన్ లివాయ్ ఈస్ గోయింగ్ టు డైరెక్ట్. సో ఈయన ప్రీవియస్ గా డెడ్ పూల్ వూల్వరీన్ అండ్ అలాగే రీల్ స్టిల్ లాంటి కొన్ని ఎపిక్ మూవీస్ అనేవి డెలివర్ చేశాడు. దట్ ఈస్ ది రీజన్ ఖచ్చితంగా ఈ మూవీ బాగుంటుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అంటే ఏదైతే క్రేజీనెస్ ఉంటుందో ఖచ్చితంగా అది మనం దీంట్లో చూడొచ్చు. కానీ కొంచెం సాడ్ పార్ట్ ఏంటంటే ఈ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ చెప్పలేదు. జస్ట్ అలా స్పెక్యులేషన్ లాగా 2028లో ఈ మూవీ రిలీజ్ అవ్వచ్చంట. అంటే మొత్తం ఈ సీక్రెట్ వార్స్ ఇవన్నీ అయిపోయాక, అంటే అవెంజర్స్ సాగా మొత్తం అయిపోయాక ఆ తర్వాత వీళ్ళు గోస్ట్ రైడర్ని చూపిపోతున్నారు. సో మోస్ట్లీ వీళ్ళు ఇప్పుడు గోస్ట్ రైడర్ అనౌన్స్ చేశారు, ఆ తర్వాత స్లోలీ మూన్ నైట్ సీజన్ 2 ఇలా ఏదో ఒకటి చేసి వీళ్ళు మెయిన్లీ మిడ్ నైట్ సన్స్ ఆ టీమ్ ఏదైతే ఉందో దాన్ని సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే దాంట్లో పనిషర్ కూడా ఉంటాడు. అండ్ ఇప్పటికే పనిషర్ గురించి ఆల్రెడీ వాళ్ళు చాలా కంటెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇలా స్లోలీ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఆ మిడ్ నైట్ సాగా ఏదైతే ఉందో దాన్ని సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఎనీవేస్ మొత్తానికి రైన్ గాస్లింగ్ గోస్ట్ రైడర్ లాగా ప్లే చేయబోతున్నాడని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేది ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మళ్ళీ అక్కడ చూపించారు. అంటే ఓకే, బికాస్ ఆల్రెడీ మూవీ జస్ట్ 1 week లో రిలీజ్ అవబోతుంది కాబట్టి ఎనీవేస్ కొంచెం ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అనేది చూపించారంట. బట్ దెన్ కెన్ ది ఇంట్రెస్టింగ్ పార్ట్, రూసో బ్రదర్స్ స్టేజ్ మీదకి వచ్చారంట. అండ్ వాళ్ళతో పాటు అవెంజర్స్ డూమ్స్డేకి సంబంధించిన క్యాస్ట్ మొత్తాన్ని తీసుకొచ్చారు. వేరొక హాఫ్ మొత్తం ఎక్స్మెన్ లోగో ముందు నించున్నారంట, ఇంకొంతమంది అవెంజర్స్ లోగో ముందు. అండ్ అలాగే రాబర్ట్ డౌనీ జూనియర్, పెడ్రో పాస్కల్ వీళ్ళు కూడా స్టేజ్ మీదకి వచ్చారంట. అండ్ ఇక్కడ కూడా యాక్చువల్లీ డూమ్స్డేకి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఒక ట్రైలర్ లాంటివి చూపించారంట. వీరు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ విషయానికి వస్తే డూమ్ను మనం థ్రోన్ మీద కూర్చొని ఉండడం చూస్తామంట. అండ్ బ్యాక్గ్రౌండ్ లో సూజన్ స్ట్రామ్ డూమ్కి సంబంధించి చెప్తా ఉంటుందంట దట్ ఇతవరకు తను చాలా మంచోడు, మొత్తం కేరింగ్ గా ఉండేవాడు, అందరి గురించి ఆలోచించేవాడు. బట్ ఏదో జరగటం మూలన తన లైఫ్ మొత్తం అలా వెళ్ళిపోయినట్టు అయిపోయింది, దాని తర్వాత తను చేంజ్ అయ్యాడని తను చెప్తా ఉంటుందంట. సో బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తున్నప్పుడే డూమ్ థ్రోన్ షాట్ తర్వాత మనకు ఫాస్ట్ గా షాంగ్‌చి, గ్యాంబిట్ వీళ్ళ ఫుటేజెస్ చూపించారంట. సో ఇలా డూమ్స్డేకి సంబంధించి మళ్ళీ ఒక కొత్త ఫుటేజ్ చూపించారు. అండ్ చూడడానికి అదిరిపోయిందంట. సో ఈ అనౌన్స్మెంట్ జరుగుతున్నప్పుడే ఇంట్రెస్టింగ్ అక్కడ రైన్ రెనాల్డ్స్ డెడ్ పూల్ సూట్ వేసుకుని వచ్చాడంట. అది కూడా గ్రే కలర్ డెడ్ పూల్ సూట్ వేసుకుని ఆడియన్స్ మధ్యలో నుంచి వచ్చాడు. సో ఇలా ఓవరాల్ మనకు డూమ్స్డేలో డెడ్ పూల్ కూడా చూడొచ్చని మనకు కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత అవెంజర్స్ మూవీ ఏదైతే రాబోతుందో సెప్టెంబర్లో అవెంజర్స్ ఎన్కోర్ అని, దానికి సంబంధించి కూడా కొత్త ట్రైలర్ లాంటివి చూపించారంట. అండ్ దాని గురించి కూడా కెవిన్ ఫైగి వచ్చి మాట్లాడాడంట. సో ఇది అయిపోయాక అగైన్ దే కేమ్ విత్ వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ అనౌన్స్మెంట్ విచ్ ఈస్ బ్లాక్ ప్యాంథర్ 3. అండ్ దీన్ని కూడా రైన్ కుగ్లరే డైరెక్ట్ చేయబోతున్నాడు, విచ్ ఈస్ రియలీ అ బెస్ట్ పార్ట్. సో అనౌన్స్మెంట్ తో పాటు అక్కడ ఇంకో క్రేజీ విషయం ఏంటంటే బ్లాక్ ప్యాంథర్ 3 క్యాస్ట్ అనౌన్స్ చేశారు. అండ్ వాడు బ్లాక్ ప్యాంథర్ రోల్ ఏదైతే చాడ్విక్ బోస్మన్ ప్లే చేశాడో ఆ రోల్ ని రీకాస్ట్ చేశారు. సో యాక్టర్ వచ్చేసి డేవిడ్ జాన్సన్. సో డేవిడ్ జాన్సన్ ఇస్ గోయింగ్ టు ప్లే బ్లాక్ ప్యాంథర్ ఇన్ బ్లాక్ ప్యాంథర్ 3. సో ఇలా వాళ్ళు బ్లాక్ ప్యాంథర్ 3తో పాటు బ్లాక్ ప్యాంథర్ 3 క్యాస్ట్ ని అనౌన్స్ చేశారు. సో ఫైనలీ మార్వెల్ ఈస్ మూవింగ్ ఆన్.
అండ్ చూడాలి మరి ఈసారి వాళ్ళు ఆ స్టోరీని ఎలా తీసుకెళ్తారని. ఖచ్చితంగా చూడడానికైతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ మూవీ వచ్చేసి December 15, 2028లో రిలీజ్ అవ్వచ్చంట. సో మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు ఈ డూమ్స్డే సీక్రెట్ వార్స్ వీటిని యూజ్ చేసి కొత్త బ్లాక్ ప్యాంథర్ ని యూనివర్స్ కి తెస్తారనుకుంటా. ఆర్ ఎల్స్ వేరే యూనివర్స్ బ్లాక్ ప్యాంథర్ స్టోరీ మనకు చెప్పొచ్చు. సో ఎనీవేస్ వీటిని యూజ్ చేసి వాళ్ళు మోస్ట్లీ ఈ స్టెప్ అనేది తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ అందరూ ఈ ప్యానెల్లో ఎక్స్మెన్ అనౌన్స్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సాడ్లీ వాళ్ళు ఎక్స్మెన్ గురించి ఇంకేం మాట్లాడలేదు. మేబీ ఈ మొత్తం సాగా గురించి వాళ్ళు నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ అంటే ఎప్పుడైతే అట్లీస్ట్ ఈ డూమ్స్డే రిలీజ్ అవుతుందో ఆ తర్వాత మొత్తం ఎక్స్మెన్ గురించి చెప్పొచ్చు. సో ఇలా మొత్తానికి ప్యానెల్లో క్రేజీ అనౌన్స్మెంట్స్ వచ్చేసి రైన్ గోస్లింగ్ ఇస్ గోయింగ్ టు ప్లే గోస్ట్ రైడర్ అండ్ అలాగే బ్లాక్ పెంథర్ 3. ఈ అనౌన్స్మెంట్స్ తర్వాత ఫైనలీ కెవిన్ ఫైగీ వచ్చేసి డూమ్స్డే కౌంటర్ చూపించి ఇట్స్ ఎ ర్యాప్ అని చెప్పాడు. సో ఓవరాల్ ఇదే శాండిగో కామికాన్లో జరిగింది. ఐ నో ఇది కొంచెం ఇందాక ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా కానీ ఏదైతే వాళ్ళు హైప్ లేపారో లైక్ హాల్ హెచ్లో మార్వల్ ఈసారి బుక్ చేసుకుంది క్రేజీగా జరగబోతుందని ఆ హైప్ రీచ్ అయినట్టు అనిపించలేదు. బట్ స్టిల్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే జరిగినాయి. సో ఓవరాల్ దీస్ ఆర్ ది అనౌన్స్మెంట్. వీటి మీద మీ థాట్స్ ఏంటి? లైక్ బ్లాక్ పెంథర్ 3 రీకాస్టింగ్ గురించి ఆర్ రైన్ గాస్లింగ్ ఈస్ గోయింగ్ టు ప్లే గోస్ట్ రైడర్ గురించి. సో ఓవరాల్ మీ థాట్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఇవన్నీ కింద కమెంట్స్ చెప్పండి. సో ఓవరాల్ థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.